లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే పసుపులేటి సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా వంశీ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? మొన్న పిఠాపురంలో అట, నిన్న కుప్పంలో అట మహిళల మీద అరాచకాలు, అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారి సొంత గడ్డ మీదే ఆయన అడ్డాలోనే ఈ రకంగా జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకత వెళ్ళలేదా? రోజా గారు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అసలు హోంమంత్రి మహిళనా? ఆవిడ ఉన్నదా? అసలు ఎక్కడుంది? ఇంత దారుణాలు ఏంటి అని చెప్పి. ఎవరు సార్? 1-2 రేపులకే రాద్ధాంతం అని రోజా గారా సార్? ఆవిడేనా? 1-2 రేపులకే రాద్ధాంతం చేస్తున్నారు అని అన్నారు కదా 2019-24 మధ్యలో. ఆవిడేనా సార్? ఆ రోజా గారేగా? నేను వినిపిస్తాను, మొత్తం ప్యానల్ అంతా వచ్చిన తర్వాత వాయిస్ వినిపిస్తాను, అప్పుడు చెప్తారు. కానీ సో ఏంటి జరుగుతున్న అంశాలకి ప్రభుత్వ బాధ్యత వహించాలి. అసలు మహిళా హోంమంత్రి గారు ఉన్నారా లేదా అన్నది ఆవిడ మాట్లాడారు. వాస్తవంగా చాలా దురదృష్టకర సంఘటన. జరిగి ఉండాల్సింది కాదు, కానీ జరిగింది సార్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి నిందితుడు మునెప్ప, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ అనుచరుడు ఈ మునెప్ప. అండ్ ఆల్సో ఈ ట్రాన్సాక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుందో ఒకసారి గమనించాలి వర్మ గారు. ఈ 80,000 రూపాయల అప్పు 3 సంవత్సరాల క్రితం ఇచ్చాడంట. 3 సంవత్సరాల క్రితం ఈ 80,000 రూపాయల అప్పు ఇతను బాధితురాలి భర్తకి ఇచ్చాడు. సో బాధితురాలి భర్త అప్పు కట్టలేక భార్యా పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు 1.5 సంవత్సరం క్రితం. అప్పటి నుండి ఈవిడ ఇళ్లలో పనులు చేసుకుంటా బతుకుతా ఉంది ఈ బాధితురాలు. సో ఈ రోజు ఆవిడ పిల్లోడికి టీసీ తీసుకురావాలనే నేపథ్యంతో నిన్న అనుకుంటా, నేను వాళ్ళ అబ్బాయికి స్కూల్లో టీసీ కోసం అని బయటకు వస్తే ఈ మునెప్ప అతని కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని చెట్టు కట్టేసి మరి అప్పు అడిగిన మాట, కొట్టిన మాట మేమంతా కూడా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ముందుగా ఈ ట్రాన్సాక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్. అతను కట్టలేక పారిపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లోనే, బయటకు వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు చిత్తూరు ఎస్పీ మణికంఠ గారితో మాట్లాడారు. నిందితుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే ఆదేశాల ప్రకారం ఈ నిందితులు ఈ క్రైమ్ లో ఎవరైతే ఉన్నారో, ఆ వీడియోలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ బాధితురాలకు అండగా నిలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. హోంమంత్రి గారు స్వయాన ఆ బాధితురాలతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు వర్మ గారు. మరి గతంలో, అంటే నేను సమర్థించట్లేదు కానీ, గతంలో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల్లో నాగమ్మ అనే దళిత మహిళని అత్యాచారం చేస్తే, రేప్ చేసి చంపేస్తే ఇతను వెళ్ళి కనీసం మాట్లాడకపోగా, ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడే విషయాలు తెలుసుకోకపోగా, అక్కడికి వెళ్ళినటువంటి మా పార్టీ నాయకులు ఎవరైతే ఎస్సీ కులానికి చెందినటువంటి వంగలపూడి అనిత గారు, ఎంఎస్ రాజు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇన్సిడెంట్ జరిగినట్లయితే బాధిత మహిళ మీద కేసు నమోదు చేసి బాధిత మహిళని పార్టీకి లోపలేసేవాడు. ఎవరైతే దెబ్బలు తిన్న మహిళ ఉందో. ఒక్క నిమిషం సురేష్ కూడా జాయిన్ అయ్యారు.